ఆ కృష్ణారావు భలే ఫిట్టింగ్ పెట్టి పెద్ద ఆయన దగ్గర ఇరికించేసాడు రా మన్ని. ఇలాంటి ఇంకా పెళ్లిలోపు ఎన్ని చూడాలా మనం. మొగుడికి పెట్టకుండా ఒక్కదానివే తింటున్నావు కదే. 1 month అయింది నీ అన్నం తిని. దున్న పోతులా తింటున్నావు. తిరుగు చికెన్ తెప్పిస్తా. ఒరే మండరత్నం, ఏంటి సాయిరత్నం? జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదంటరా. మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలరా. ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా? నో బ్రదర్, ద పీపుల్ ఎన్కౌంటర్ ఇన్ 10 commandments. yes, మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా. పదండ్రా. ఏంటి నవరత్నాలు పెళ్లికి వచ్చారా? కాదండి, మిమ్మల్ని వాదార్చడానికి వచ్చాం. ఏంటండి తిండి తింటాం మానేశారంట, నీళ్లు తాగటం మానేశారంట, ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష? కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా జోగయ్య గారు? ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయి చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. మీరు మళ్ళీ మామూలు మనిషి చెప్పేవాలి. అరే ఆ కొబ్బరి బొండం కత్తి అందుకో. తినండి. జోగయ్య గారు, మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదారుస్తాను. కొబ్బరి నీళ్ళు తాగమంటే కన్నీళ్లు పెడతారా ఏమిటి జోగయ్య గారు? మా అమ్మాయి చచ్చిపోయింది సార్. ఈ రోజు తాగలేరు, రేపు తాగుతానండి. రేపు తాగుతారా? ఓకే, మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ శివరామజోగి గారు. ఏమండి 1 minute చెప్పండి. నవరత్నాలు గారండి, ఇప్పుడు మీరేం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. బోండా ఉంది కదా, ఉంది. పగల కొట్టారు కదా, కొట్టాం. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా. పగల కొట్టిన బోండా మళ్ళీ మామూలు బోండా చేయాలా, మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా. ఏంటంటే ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా, అవును, ఈ కొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాలా ఒరిజినల్ లాగా. ఈ నీళ్లు ఉండే కదా, ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా. దీన్ని ఇలా ప్యాక్ చేయాలి, ఒరిజినల్ బోండా చేయాలి. ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి. You mean same గుజ్జు same water as this like bond up? యా, దిస్ టైప్ దిలాకి పురాతి తుడకి బట్ తుడియా అలాకి పుడియా. జోగయ్య గారు, మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు. మళ్ళీ కలుస్తాం. చలాపియా బోసి కరాలియా బుష్కిలియా సైకిలుతయా. ఇది ఎక్కడ కర్మరు? ఏమండి, 70 ముక్కలు కొట్టినటువంటి కొబ్బరి బొండాన్ని మళ్ళీ యాజిటీజ్ బొండాన్ని చేయడమా? కాల్చి పారేస్తా. ఏంటండి ఏంటి మీరు కలిసేది? కడుపు అన్నం తిన్నారా, గడి తిన్నారా? ముక్కలు ముక్కలు అయిపోయింది బొండం. ఒకటే చేస్తాం. ఏంటన్నాడు? వినండి రా చెప్తాను. చెప్పండి. 5 రూపాయల బోండం, దీన్ని పగలగొట్టారు. దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే. నా బిడ్డ చచ్చిపోయింది, మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది. అప్పుడు నా గుండె పగిలిపోయింది, నా మనసు వికలమైపోయింది. పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా? 5 రూపాయల బోండావే మళ్ళీ మామూలుగా కాదు, నేను మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతాను రా? తప్పైంది సార్, ఇంకోసారి కొబ్బరి బొండం తాగమని అన్నాను సార్. ఒక పని చేయండి సార్, ఈ బోండాన్ని మళ్ళీ మామూలు బోండా చేయాలి. చేయలేము సార్. అది మీకు తెలియదు. తెలియదు సార్. నేను తెలియ చెప్తా. చెప్పండి సార్. ఇది మళ్ళీ మామూలు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా. చెప్పండి. నువ్వు తినవే, ఐడియా చెప్పాలి ఇక్కడ. తిను. ఒక పని చేస్తారు బ్రదర్స్. చెప్పండి. మాస్టర్ ఇది పట్టుకోండి సార్, పేలుతుంది సార్, జాగ్రత్త. మీలో ఒక రత్నం ముందు రండి. నేను వస్తాను సార్. చెప్పండి సార్. సార్ మీ పేరేంటి సార్? ఎంఏ రత్నం. వెరీ గుడ్, ఎంఏ రత్నం. సార్ సార్ ఓ పని చేస్తారు సార్. చెప్పండి. ఇప్పుడు ఈ ఎంఏ రత్నాన్ని ఈ కత్తితో కచ్చా 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 6 ముక్కలు చేస్తాను సార్. చేసి మళ్ళీ మామూలుగా ఎంఏ రత్నాన్ని చేస్తా. అలాగే బోండాన్ని కూడా మళ్ళీ మామూలు చేయండి. కాబట్టి ఎంఏ రత్నం ముందుకు వస్తే కచ్చా 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 నరిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా. రే ఓ రత్నాలు నవరత్నాలు నాకన్నా తీసుకోమాకట్రా, ఒరే రత్నాలరా. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడెవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్, నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు.
ఆ రెండు కలిపేయండి. బా ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే కుమ్ముడి కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్ అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులో. ట్రైన్లో నిలబడి గంటన్నర అయింది. కాళ్ళు లాగేస్తున్నాయి గురు. బాధపడుకు, లోపలికి వెళితే టైమే మర్చిపోతాం. జానబెత్తిన జానమ్మ మజాకాన టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదలకు కదిలితే ఎలా తిను. సార్, మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ అబ్బో, అనుభవించి తీరాల్సిందే కానీ మాటలతో చెప్పలేవు. ఆ టైపే వేరు. నెక్స్ట్. ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను. షాపు దా. 1 2 3 జానలు. ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు? టేపు లేదా? టేపుతో అందరూ కొలుస్తారు, జానా బెత్తలతో కొలవడం నా టైపు. 1 2 ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడివి, 10వ నంబర్ సూదిలా ఉన్నావు. ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. 1 2 3 4 జాలి పెద్ద ప్యాంట్ పడవ. 1 2 3 జాలి పెద్ద షర్ట్ పొడవు. 1 2 జాలలు షోల్డర్ పొడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేపుతో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు. నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు. నువ్వేంటి సిగ్గుపడతా? వద్దులేండి. అమ్మో, లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జానా, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? ఛీ, పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా, రా. చాలా చాలు అమ్మయ్య. కుర్రాడు సూదిలా ఉన్నాడు. ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా? ఊరు మీ అమ్మ కడుపులు మాడా దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్, మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ల ఆడియన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. అగాదు, ఉండటానికి అడుగుతున్నాడు కానీ బొరలేదు వీడికి. మెడలో పడి వేస్తున్నాడేంట్రా బాబు. పోన్లే, పళ్ళిమని మనకు తెలుసుకుని ఇది తెల్ల కదా. ఏరా, ఈ మెడల్ తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే
లాడెన్ బుష్ గారు. బుష్ లాడెన్ గారు. బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5 స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాలా? ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పమంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? వాళ్ళ కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ని కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992వ సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు, యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను, యువర్ ఆనర్. yes 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది, యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్, యువర్ ఆనర్. yes దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు, యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 into 3 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే, ఎన్ని బొమ్మలు. థ్యాంక్ యూ జోకర్. జోకర్ కుక్రోకో వెంటనే రా. ఏంటి జోకర్, ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా, వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి కుష్ఠరోగం వచ్చిన ముష్టోళ్లాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదు సైకిల్ గొట్టండి. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు శ్రద్ధ అంటుతో లేకపోతే మీరు అసలు మనిషి కాదండి. కమింగ్.
జోకర్ జోకర్ డేవిడ్ అంకిల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా ఏడి నాకేం తెలుసు ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగిపోతావు మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా అయ్యో యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావేంటి? తిట్టు చచ్చే చావు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా, వస్తే మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది, తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్ తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది. హలో ఆటో వస్తావా? నమస్తే భాయ్ సాబ్. కాజానా ఏంటి? కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్ స్వచ్ఛమైన తెలుగు ఉండండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రెండు సార్లు తీసుకెళ్తాను. సిటీలో అడగగానే మీటర్ వేయరంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీ గారు తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు. చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసంటాయి నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. తక్కువ సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? మరి ముందా సగం చెప్పేటయ్యా, నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి. అవును. నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారంటే దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా. మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. బాబు ఆటో నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. వేదవతి, నువ్వు మా అన్నయ్య చూడాలన్నావుగా, చూద్దుగనరా. అరుణాచలం రే జ్ఞానం తిండిపోతూ తెలుగు తక్కువ ముద్ద ఎలా ఉన్నావురా? అరుణాచలం, ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు. ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేశాను? నేను వరుసకు నీకు ఏమవుతాను? మామా. నీ కాళ్ళట్టుకుంటాను. నీ చెల్లెలు పెళ్ళేంత వరకు నన్ను మామని పిల్లవా? సరే, అది నేను చూసుకుంటాను. పెళ్లి అయ్యేంత వరకే. నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే వెళ్ళరా. రానా? అదే పెళ్ళి అయ్యేంత వరకే. సరేరా. అల్లుడు. అలాగే మామా. మీ అన్నయ్య ఎక్కడా? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. వెళ్ళండి, అందరూ వెళ్ళి పొంచేయండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇత్తనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కట్టుబడిస్తుంది? పట్టుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడాలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. ఇప్పుడు వస్తాను. అరుణాచలం, ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. ఆహా, మీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు హుషారే. ఓయబ్బు,
ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమానం కూడా. నిన్నే అన్న ఏంటన్నా? నువ్వే అరుణాచలం. అవునన్నా. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. రావే. ఇంకా రాలేదు. అరే ఇంతకీ అడ్రస్ కరెక్టేనా? అన్ని రెడీ, మీ రెడీనా? మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లని. పైసల్ ఎంత? 2020 కిలోమీటర్లు. అరే ఇది లెక్క. గదిగంతే 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎందుకైందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే లే గభయపడకన్నా. గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లనా? మా ఊరికి వచ్చాను నర్వస్. 5 కిలోమీటర్కి అయిపోతుంది. 500 అడ్జస్ట్ కాకూడదు. మినిమం మీటర్. ఏమైందిరా? ఏం లేదు బా, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లనా? నమస్తే సార్. గోల్డ్ ఫ్లాగ్. ఏంవా వ్యాన్ అట్లుంటుంది, ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గాని ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ వణుకుతుడు మలేరియా పేషెంట్ వణుకుతుడు. కొట్టుకొచ్చిన బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లనా? షాక్ అబ్జర్వర్స్ వీక్ అంటారా? ఏమ్రా షాక్ అబ్జర్వ్ వీకా? వీక్ అయితే ఇంతగానో ఊగుతాయరా? ఏమోరా భయ్, లోపట సోమరోగం పేషెంట్ ఉన్నాడేమో. డౌటే సార్. అరే బండి ఆపరా రే, నేను వెళ్తారా? నీకు ముందర చెప్పాను, ఇప్పుడు నాదిరా ఛాన్స్. చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి. అదే బండి. అవును సార్. అదే సార్. షాక్ అబ్జర్వ్స్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జార్బర్స్ వీక్ అని ఇలాగటి తెలుసా సార్? అవును సార్. సేమ్ వెహికల్ సార్, సేమ్ నంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి సార్. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి సార్. చెక్ చేద్దాం. అందరూ పోయి బయటికి రావు. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఈడే కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్, 2040 సార్, 2040 సార్, 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఏం సార్? 2 టికెట్లు. 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332.
మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి. ఈ మొక్క చిరు ఫ్యాన్స్ ఉన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖమేటండి. టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఎంతమంది గెటప్పుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే. పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బాయి ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్లోంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. నేను తడబడిలో కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్పక